లైఫ్‌లో మనకి చాలా అవకాశాలొస్తాయి. అందులో ఇలాంటి ఒక అవకాశం నాకొచ్చింది. సో, నేనొక ప్లేస్‌కెళ్తున్నాను ట్రైన్‌లో మా ఫ్రెండ్స్ అందరితో కలిసి. సో, జస్ట్ ఇలా ఒక ట్రైన్ స్టేషన్ ఎలా ఉంటుందో వీడియో తీశాను. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ట్రైన్ జర్నీ చేయడానికి. ఇక్కడ చూడండి ఒక పిల్లి ఎంత కామ్‌గా ఉందో ట్రైన్‌లో అసల. దాన్ని గూడా ఒక సూట్ కేస్‌లా పడేశారు. సో, నా 3 అవర్స్ జర్నీలో ఫుల్‌గా ఒక మంచి బుక్ చదువుతూ, అలా నేచర్‌ని చూస్తూ ఎంజాయ్ చేశాను. అండ్ నెక్స్ట్ మా స్టేషన్ వచ్చేసింది. మేము ఇంకో బస్ పట్టుకోవాలి. సో, దానికోసం అందరం వెళ్తున్నామనమాట. సో, ఒక ఇన్‌స్ట్రక్టర్ వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఇది మొత్తం వ్యూ చాలా బావుంది. మౌంటైన్స్‌తో, డిఫరెంట్ డిఫరెంట్ సీనరీస్‌తో, ఫ్లవర్స్‌తో చెప్పలేనసల. మీరు చూస్తే చాలా బావుంటదింకా. కొన్ని కొన్ని చెప్పడం కంటా చూస్తే వచ్చే ఫీలింగ్ చాలా వేరుంటుంది గదా! కొరియాలో అలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో, ఇక్కడికొచ్చేసాం. చెక్ ఇన్ చేయడానికొచ్చాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూమ్ ఇచ్చారు. ఇదంతా మా బెటాలియన్. ఎవరి రూమ్‌కి ఆళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. నేనలా అక్కడ ఆగి మొత్తం గ్రీనరీగా ఉంది కదా! అని చూస్తూ ఉన్నాను. నాకలా చూస్తే చాలా అనిపిస్తది. ఇంకా హడావిడిగా ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్తున్నారు ఫ్రెష్ అవ్వడానికి. జర్నీ చేసి అందరూ టయర్డ్ అయిపోయారనమాట. నేను కూడా మా ఫ్రెండ్ ఎనకాలుంది. తను చెప్తున్నా తొందరగా రమ్మని. ఇంక అలా నడుచుకుంటూ వెళ్తున్నాను నా రూమ్ సైడ్. నాకిది చూస్తే ఒక పెద్ద హోటల్‌లా అనిపిస్తుంది. కానీ ఇది హోటల్ కాదు. మీకెప్పుడైనా అనిపిచ్చిందా? ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్‌లో ఉన్నప్పుడు భయంగా లేదా హ్యాపీగా లేదా సాడ్‌గా లేదా మిక్స్డ్ ఫీలింగ్స్? సో, నేను లోపలికొచ్చేసా. మొత్తం రూమ్ చూస్తున్నా ఎలా ఉందా అని. సేమ్ నా హోటల్‌లా ఉందనమాట. అండ్ ఎటు చూసినా మిర్రర్స్ ఉన్నాయి. మన ఆడవాళ్ళకి మిర్రర్స్ ఉంటే ఎంతసేపైనా వెయిట్ చేసేయగలుగుతాం కదా! అక్కడ వ్యూ చూసారంటే అక్కడికక్కడే ఆగిపోతారు. అంత స్టన్నింగ్‌గా ఉంది. ఆసమ్! అసలెక్కడైనా కొండలు, వాటర్ కలిసిన ప్లేస్ ఉందంటే అది చాలా బెస్ట్ ప్లేసు. అక్కడ మీరు లాట్స్ ఆఫ్ పిక్స్ దిగాలనమాట. మా ఫ్రెండ్స్ చాలామంది దిగారు. అండ్ నెక్స్ట్ నేను అలా ఒకసారి రూమ్ టూర్ ఏస్తూ ఉన్నాను. అక్కడ నాకొక నోట్ ప్యాడ్ అండ్ పెన్ కనిపించింది. మనం అసలే రైటర్ కాబట్టి అంత గొప్పగా ఆగం. ఆ సీ చూడగానే నాలో కవిత్వాలు పొంగుకొచ్చేసి ఇంగ్లీష్‌లో తెగ రాసేస్తున్నాను.